రొయ్యల మేత ధరలు పెరగడంతో సాగుదారులు ఆందోళన చెందుతున్నారు. టైగర్ మేత కిలోకు 10, వెనామీ మేత కిలోకు 8 రూపాయలు పెంచుతూ తయారీ సంస్థలు తీసుకున్న ఏకపక్ష నిర్ణయంతో తమపై ఆర్థిక భారం పడుతోందని ఆక్వా రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ పక్క సుంకాల భారం, రొయ్యల్లో వ్యాధుల ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. ప్రభుత్వం స్పందించి ధరలు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని సాగుదారులు విజ్ఞప్తి చేస్తున్నారు. మేత రేట్లు బాగా పెంచారండి. ఫిబ్రవరిలో 4 రూపాయలు పెంచారండి. మళ్ళీ ఇప్పుడు 8 రూపాయలు పెంచాలని ఏలర్ల మేత షాపులు మొత్తం రెడీగా అవుతున్నారండి. దానివల్ల మా ఊరి సన్నకారులకి బాగా ఇబ్బంది అవుతుందండి. మేత ఖర్చు పెరిగిపోతుందండి. 27-80 ఉండేది టన్ను, ఇప్పుడు మళ్ళీ కేజీకి 8 రూపాయలు పెంచాలని అంటున్నారండి మేత షాపుల. దాన్ని బట్టి మేత రేట్లు పెరగని కొంత కంట్రోల్లో ఉంటే మాకు బాగుంటుందండి. ఫీడ్ రేట్ల మీద 4 నెలల కింద 4 రూపాయలు పెంచారు. మరలా 10 రూపాయలు, టైగర్కి 10 రూపాయలు, దీని వనామీకి 8 రూపాయలు. ఇంతవరకు ఎప్పుడు అంత వేరియేషన్ ఎప్పుడు పెంచలా. వీళ్ళు పెంచుకుంటా వెళ్ళిపోతున్నారు. దానివల్ల ఏంటంటే రైతులు బాగా నష్టపోయే పొజిషన్. మేత రేట్లు పెరుగుతున్నాయి, మనకి రొయ్య రేట్లు ఏమో తగ్గుతున్నాయి. నిన్నటి దాకా 100 2.70 ఉన్నది, ఇవాళ 2.50, 2.40 ఇది తగ్గించుకుంటా వస్తున్నారు. కొంచెం భారంగా ఉంది, ఇది పెంచకూడదని చెప్పి రైతులందరి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఫీడ్ రేట్లు విపరీతంగా పెంచు, మాకు రొయ్యల చెరువులు వచ్చేటప్పటికి ప్రొడక్షన్ కాస్ట్ బాగా పెరిగిపోతుంది. ఇప్పుడు అన్ని మా మెటీరియల్ తగ్గిస్తున్నారు. మేము చేసుకునే మందుల ధరలు కానీ, ఫీడ్ ధరలు కానీ, లేబర్ కానీ, సీడ్ అన్నీ పెరుగుతున్నాయి. మాకు వచ్చేది మాత్రం తగ్గుతుంది. కాబట్టి ఇది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఫీడ్ రేట్లు పెంచినందువల్ల రైతులు విపరీతంగా నష్టపోయే పరిస్థితి ఉంది. దయచేసి మీరు పెంచకుండా ఉండాలనేది మా రైతుల తరఫున నిర్ణయిస్తాను. తక్కువ రంగమే సంక్షోభంలో పడింది. ఫీడ్ రేట్లు పెంచుకుంటూ వెళ్తున్నారు. అదనం భారం పడుతుంది రైతుల మీద. గత 15 రోజుల నాడు 100 కౌంట్ రొయ్యలు వనామీ 270 రూపాయలు ఉంటే ఈ రోజు 240 రూపాయలు తీసుకొచ్చారు. ఎందువల్ల తగ్గిస్తున్నారు? ఫీడ్ రేట్లు పెంచుతున్నారు, రొయ్య రేట్లు తగ్గిస్తున్నారు.